హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోలార్ ఇన్ తెలుగు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో పెడదాం అనిపించింది. అది ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఒక వీడియో పెట్టేసి ఒక 9 months అట్లా ఒక 1 year దాకా అవుతుంది కదా సోలార్ ప్యానల్స్ పెట్టేసుకొని. ప్రజెంట్ ఇదైతే ఇదిగో ఎలా ఉందో మీకు ప్రీవియస్ వీడియోస్లో ఎలా చూపించానో అలాగే ఉంది. ప్రజెంట్ అయితే నేను ఇంకేమీ అప్గ్రేడ్ చేయలేదు. ఇక్కడ వచ్చి నేను మా ఇంటికి 8 panels పెట్టుకున్నాను. ఈ 8 panels ఎందుకు పెట్టాను అంటే ఇలా చూసారంటే మాకు రూమ్ నీడ పడుతుంది. సో ఆ రూమ్ నీడ పడ్డప్పుడు ఏంటంటే ఒక 2-3 panels కంటిన్యూస్గా వర్కింగ్లో ఉండవు. అంటే లైక్ మధ్యాహ్నం పూట ఒక 2 panelsకి ఎండ పడితే సాయంత్రం పూట ఒక 2 panelsకి ఎండ పడడం అట్లా జరుగుతుంది. అందుకని ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ ఎట్ ఎనీ టైం ఒక 4-5 panels అని కంటిన్యూస్గా వర్క్ అవ్వాలి. ఒక 5 panelsకి సోలార్ అనేది కంటిన్యూస్గా జనరేట్ చేస్తూ ఉండాలి ఎనర్జీ అనేసి నేను దీన్ని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 9 months టు ఒక 1 year అవుతుంది నేను ప్యానల్స్ పెట్టుకొని. ఒకసారి దీన్ని చూపిద్దాము. ఎంత అంటే మామూలుగా ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ పెట్టుకోవడానికి ముందు ధైర్యం చేయాలి కదా. అంటే అసలు వస్తుందా రాదా, ఎంత వస్తుంది, ఎంత జనరేట్ చేస్తుంది, అసలు నిజంగా ఇది వర్కౌట్ అయ్యేదేనా కాదా, మనకి ఎంత సేవింగ్స్ అవుతుంది అనేది టెస్ట్ చేసుకోవాలని ప్రతి కామన్ మ్యాన్ అనుకుంటాడు. సో ఇక్కడ నేను పెట్టిన సెటప్ ఏంటంటే ఒక్కొక్క ప్యానల్ 180 watt ప్యానల్. ఇప్పుడు ఈ 3 panels చూపిస్తున్నాం కదా, ఈ 3 panels 540 watts ప్యానల్స్ వస్తుంది. ఈ 3 540 అంటే అప్రాక్స్ 1080 watt. ఇది ఒక అరౌండ్ ఒక 360 వేసుకున్నా కూడా మొత్తం 1400 watt సెటప్. ఇది ఈ 8 panel సెటప్. దీని లోపల ఒక 2-3 panels ఎప్పుడు పని చేయకపోయినా కూడా ఒక 5 panels పనిచేస్తాయి. అంటే అప్రాక్సిమేట్గా 1000 watt అంటే 1 kilowatt కంటిన్యూస్గా పనిచేసేటట్టు పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇన్ జనరల్గా అసలు రియల్ ఎగ్జిస్టెన్స్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇది అనేది చూస్తామని నేను ఎక్విప్మెంట్ పెట్టుకొని చెక్ చేస్తున్నాను. దాన్ని మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇదండి, ఇప్పటి వరకు నేనైతే ఈ కంప్లీట్ సెటప్ పెట్టుకున్నాను. మీకు ఆల్రెడీ చూపించాను. ఇది వచ్చేసి స్మార్ట్ అండ్ 2500 ఇన్వర్టర్ కమ్ MPPT ఛార్జ్ కంట్రోలర్. బట్ నేను దీన్ని అయితే టోటల్గా ఇన్వర్టర్ కిందకే వాడుతున్నాను. ఇవి వచ్చి 2 150 Ah సోలార్ UTL బ్యాటరీస్. ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ జనరల్గా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. రైట్ నౌ దీన్ని మీరు చూసినట్టయితే నేను దీనికి గ్రిడ్ ఆన్ చేయలేదు. ఇదిగోండి, దీని నుంచి వచ్చే కేబుల్స్ అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తున్నాను. దీనికైతే 2 స్విచెస్ ఆఫ్లో ఉన్నాయి రైట్ నౌ. ఇది ఆన్ ఆఫ్. ఇది వచ్చి దీనికి పెట్టున్నాను MPPT సోలార్ ఛార్జ్ కంట్రోలర్కి. ఇది వచ్చి స్మార్ట్ అండ్ 2500 కేబుల్. ఇది కాదు, ఇది స్మార్ట్ అండ్ 2500 కేబుల్. అండ్ ఇది వచ్చేసి దీనికి ఇచ్చున్నాను. రైట్ నౌ 2 స్విచెస్ అయితే ఆఫ్లోనే ఉన్నాను. నా నెగిటివ్ కనెక్టివిటీ ఎర్త్ అనేది ఫేస్ దీనిలోంచి వచ్చేస్తుంది. ఎర్త్ అనేది నేను గ్రిడ్లోంచి తీసుకున్నాను. ఇప్పుడైతే మీరు ఇక్కడైతే చూడొచ్చు. నేనైతే ప్రజెంట్ స్విచ్ అయితే ఆఫ్లో ఉంది. దీనికైతే ఎటువంటి ఛార్జింగ్ ఎక్కట్లేదు. ఒకసారి మీరు చూడొచ్చు. సిస్టమ్ సెట్టింగ్స్ ఉంది. DOD 30% పెట్టుకున్నాను. సోలార్ పవర్ అయితే దీనికి రావట్లేదు. అండ్ ఛార్జ్ కూడా ఎక్కట్లేదు. సోలార్ బ్యాటరీ కూడా చూసారా 28.3 volts ఉంది. మెయిన్స్ నాట్ అవైలబుల్. అంటే దట్ మీన్స్ నేను గ్రిడ్ నుంచి దీనికైతే కరెంట్ అయితే ఇవ్వలేదు అనేసి. ఇప్పుడు దీనికి వస్తాను. ఇది వచ్చి స్మార్ట్ అండ్ MPPT ఛార్జ్ కంట్రోలర్. ఇది నేను పెట్టి ఒక 9 monthsలో ఒక 3 months బ్యాక్ తీసేసి మళ్ళీ రీసెట్ చేశాను దీన్ని. అంటే దీనికి ఏదో స్క్రీన్ ఎర్రర్ వచ్చిందని చెప్పేసి దీన్ని పెట్టాను. దీన్ని చూడండి. దీని కెపాసిటీ 24/50 amperesది. ప్రజెంట్ DOD అయితే 30% పెట్టుకోవాలని దీనికి. ఇది చూడండి, సోలార్ పవర్ అవైలబుల్ ఉంది. ప్రజెంట్ రైట్ నౌ లైవ్లో చూపిస్తున్నాను మీకు. 9.3 amperes అయితే నాకు సోలార్ పవర్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు అది 20.5 amperesగా కన్వర్ట్ అవుతుంది. బ్యాటరీ అయితే రైట్ నౌ ఛార్జింగ్ అవుతుంది. ఇప్పటి వరకు 1436 యూనిట్స్. అంటే అరౌండ్గా నేను 8 months 7 months నుంచి అయితే పెట్టుకున్నాను. 7 months నుంచి దానికి కనెక్టివిటీ ఇచ్చున్నాను. అంతకుముందు ఒక 2 months 3 months పెట్టున్నాను. కానీ మళ్ళీ ఎందుకో స్క్రీన్ ఎర్రర్ వచ్చిందని చెప్పి రీసెట్ చేసేసి స్విచ్ ఆఫ్ చేసి మొత్తం కనెక్షన్స్ అన్నీ తీసేసి మళ్ళీ రీకనెక్ట్ చేసుకున్నాను. అప్పుడు ఒక అరౌండ్ ఒక 500 నుంచి 800 యూనిట్లు అయితే సేవ్ అయింది. మళ్ళీ ఇది
రీకనెక్ట్ చేసిన దగ్గర నుంచి 1436, అంటే యావరేజ్గా 7 నెలల నుంచి పెట్టున్నాను నేను. అంటే మంత్కి 200 యూనిట్స్ అయితే నాకు సేవ్ అవుతుందండి. ఇప్పుడు 1 కిలోవాట్ సెటప్ నుంచి నాకు మంత్కి 200 యూనిట్స్ అయితే సేవ్ అవుతుంది. అంటే అలా ఆ విధంగా చూసుకుంటే మనకి 200 యూనిట్లకి వేసుకుంటే మనం అరౌండ్గా ఒక 800 నుంచి 900 రూపాయలు కరెంట్ బిల్ సేవ్ అయినట్టు. ఎందుకంటే నాకు నిన్న కూడా కరెంట్ బిల్ వచ్చింది 88 యూనిట్స్కి 390 రూపీస్ బిల్ వచ్చింది నాకు. నేను రైట్ నౌ నెల్లూరులోనే ఉన్నాను. నాకు 89 యూనిట్స్కి 390 రూపీస్ విత్ ట్రూ అప్ ఛార్జెస్ అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, మినిమం ఛార్జెస్ అన్నీ కలుపుకొని 390 వచ్చింది. అంటే అరౌండ్గా ఆ లెక్కను చూసుకున్నామంటే మనం 400 రూపాయలు 100 యూనిట్లకి బిల్ వచ్చినప్పుడు ఒక అరౌండ్గా ఒక 700-800 రూపాయలు 200 యూనిట్స్కి బిల్ అయితే జనరేట్ అవుతుంది. వై బికాస్ కేటగిరీ మారిపోతుంది కదా, 100 యూనిట్స్ తర్వాత కేటగిరీ మారిపోతుంది, యూనిట్ ఛార్జ్ మారుతుంది కాబట్టి. సో 700 నుంచి 800 బిల్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నేను 1 కిలోవాట్ పెట్టడం వల్ల 700 రూపాయల నుంచి 800 రూపాయలు నాకు ఆదాయం అయినట్టే కదా. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం ఇది. 700 రూపాయల నుంచి 800 రూపాయలు నాకు నెలకి సేవ్ అయిందంటే అప్రాక్సిమేట్గా 700 లెక్కన వేసుకున్నా కానీ 8,400 రూపాయలకి సంవత్సరానికి నాకు ఆదాయం జనరేట్ అయినట్టే. అంటే 10 సంవత్సరాల్లో నాకు 84,000 రూపాయల ఆదాయం సేవ్ అయిపోయినట్టే కదా. ఈ యూనిట్ ఛార్జెస్ ఇంకా పెరిగే కొద్దీ నాకు ఇంకా బెనిఫిట్ అవుతున్నట్టే. సో మీరు పెట్టిన పెట్టుబడి ఎక్కడ వేస్ట్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు దీని మీద పెట్టుబడి పెట్టాను. బ్యాటరీస్, ఇన్వర్టర్ మొత్తం కొత్తగా సెటప్, మొత్తం స్ట్రక్చర్ అంతా కొత్త కొనుక్కొని పెట్టుకున్నాను. ఈ 8 ప్యానల్స్, ఈ 3 స్టాండ్లు నాకు వచ్చింది దీని లోపల. ఏదైతే కేబుల్ పెట్టున్నానో ఈ కేబుల్ ఒకటి అక్కడ మీకు చూపించాను కదా. ఇది ఈ 2500 ఈ స్మార్ట్ 2500 సెటప్, తర్వాత ఈ 2 బ్యాటరీస్, తర్వాత ఇది ఈ ఎంపీబీటీ ఛార్జ్ కంట్రోల్, ఈ మొత్తం 1,05,000 రూపాయలు అయింది నాకైతే సెటప్. ఈ 1,05,000 నుంచి, అంటే ఈ 1,05,000 అప్రాక్సిమేట్గా 1,00,000 అనుకుందాము. ఈ 1,00,000 రూపాయలు నేను పెట్టుబడి పెట్టాను. నాకు సంవత్సరానికి 8,400 నుంచి 8,500 సేవ్ అవుతున్నప్పుడు 700 లెక్కన వేస్తేనే 12 6 72, 12 7 84, అంటే 8,400 రూపాయలు 700 రూపాయలు లెక్కన వేస్తే, మళ్ళీ 800 లెక్కన వేస్తే 10,000 రూపాయలు, 9,600 రూపాయలు, అప్రాక్సిమేట్గా 10,000 రూపాయలు సేవ్ అయిపోతుంది. సో సంవత్సరానికి నీకు 10,000 సేవ్ అయిపోయినప్పుడు 10 సంవత్సరాల్లో నీకు 1,00,000 రూపాయలు వచ్చేసింది కదా. సో ఇంకా నెక్స్ట్ 15 ఇయర్స్ ఏదైతే ఉందో ఇదంతా నీకు ఫ్రీయే కదా. ఈ సోలార్ ప్యానల్స్ తోటి జనరేట్ అయ్యే పవర్ అంతా ఫ్రీయే. సరే, ఆన్ యావరేజ్ బ్యాటరీస్ ఒక 5 సంవత్సరాలు వస్తాయి అని అనుకుందాం. మనం వాడుకునే వాడకాన్ని బట్టి 5 సంవత్సరాలు కంప్లీట్గా వస్తుంది. మనం కనుక హెవీగా వాడుతూ ఉంటే బ్యాటరీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా అయితే మనకి పెట్టిన పెట్టుబడి అయితే లాస్ అవ్వదని నా అభిప్రాయం. ఆఫ్టర్ 9 months ఎక్స్పీరియన్స్, ఆఫ్టర్ 9 months రివ్యూ, నా ఒపీనియన్ ఇది. సో ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ సతీషన్.